కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తుందని మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి అన్నారు. వేములవాడలో సిపిఐ రాజకీయ శిక్షణ తరగతుల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి హాజరయ్యారు. రాజకీయ అవగాహనతో పాటు సామాజిక న్యాయం కోసం ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. నిరుపేదలకు న్యాయం చేసేలా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తలేదన్నారు. ప్రధానంగా రాజకీయ అవగాహన పెంపొందించడం పాటు సామాజిక న్యాయం ఈ దేశంలో ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్ళు, సమస్యలు, వీటికన్నిటికి సంబంధించిన విషయాల్లో కూడా ఈ శిక్షణా శిబిరాల్లో కార్యకర్తలని, నాయకులు చైతన్యపరిచేందుకే ఇవి నిర్వహించబడతాయని చెప్పి తెలియపరుస్తారు. వీటికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈనాడు జిల్లాలో చూస్తే చాలా యువతరం కమ్యూనిస్ట్ పార్టీలో ఆకర్షితులై జిల్లా కౌన్సిల్ సభ్యులుగా రాష్ట్రస్థాయి వరకు ఎదిగిన వాళ్ళందరిలో కూడా రాజకీయ పరిజ్ఞానం పెంపొందించాల్సిన ఆవశ్యక దృష్ట్యానే రాష్ట్రపతి నిర్ణయం తీసుకొని ఈ శిక్షణా శిబిరాలు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉంటాయి. ప్రధానంగా మనం చూస్తే ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా ఉందంటే సామాజిక న్యాయం కొరబడింది, ధరలకు హద్దు లేదు. అలాగే ఎన్నికలు వస్తే ఎన్నికలకు ఎట్లా గెలవాలని తప్ప డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి కూడు, గుడ్డ, నీడ, విద్య, వైద్య సౌకర్యాలకు సంబంధించి, సామాజిక న్యాయానికి సంబంధించి అలాంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఈ శిక్షణా శిబిరాలు